భోగాపురం ఎయిర్‌పోర్ట్ క్రెడిట్ ఎవరికిస్తారు? టీడీపీయే పూర్తి చేశాను. మేము టి మొదలుపెట్టింది మేమే, పూర్తి చేసింది మేమే అంటుంది. యాహ్! వైసీపీ మాత్రం లేదు మేము అన్నీ వాళ్ళు జస్ట్ కొబ్బరికాయ ఇప్పుడు కొట్టారు, గుమ్మడికాయ కట్టారు అని అంటూ నేను ఉన్నారు. చెప్పినా, ఆ! చెప్పకపోయినా హ్మ్. రికార్డ్స్ లేవా? హ్మ్. ఎవరు దానికి అంకురార్పణ చేశారో రికార్డ్స్ లేవా? హ్మ్. ఎవరు దాన్ని ప్రారంభించారో రికార్డ్స్ లేవా? ఎవరు దాన్ని ముందుకు తీసుకొద్దామని ఆలోచించారో రికార్డ్స్ లేవా? ఇప్పుడు నేను చెప్తా, కూటమి ప్రభుత్వం అంటే పెచ్చముండా కొడక ఆల్రెడీ వైఎస్ఆర్ ఏనాడో పెట్టాడురా, ముందే అక్కడ రాయి వేశారు, తర్వాత జగన్ వచ్చాడురా అని నా మొహానే ఉమ్మేస్తారు. హ్మ్. నా మొహానే ఉమ్మేస్తారు. హ్మ్. తెలుగుదేశము, బీజేపీ ఎమ్మెల్యేలే అన్నారు. వైజాగ్ ఎయిర్‌పోర్ట్ దాకా వచ్చి అట్నుంచి అటు పోతారు గానీ, భోగాపురం దాకా వచ్చి ఇక్కడి నుంచి వైజాగ్ వెళ్ళి, వైజాగ్ నుంచి విజయవాడ ఇదంతా పోతారు. వైజాగ్ నుంచి విజయవాడకే కారులో 5 గంటల్లో వెళ్ళిపోతారు అని వాళ్ళ ఎమ్మెల్యేలే అన్నారు. హ్మ్. ఇప్పుడు భోగాపురం ఎయిర్‌పోర్ట్‌ని అభివృద్ధి చేయడంలో తప్పు లేదు. హ్మ్. దాన్ని మించిన సమస్యలున్నాయి. హ్మ్. దాన్ని మించిన సమస్యలున్నాయి. దానికిచ్చిన ప్రాధాన్యత నిరుద్యోగ యువతకి ఎందుకు ఇవ్వలేదు? జాబ్ క్యాలెండర్‌కి ఎందుకు యువతకి ఎందుకు ఇవ్వట్లేదు? నువ్వు పాలనలోకొస్తే ప్రతి పిల్లవాడికి 15,000, 18,000 చొప్పున ఇంతమందికి మీరు అకౌంట్స్‌లో పంపిస్తానన్నారు. ఎందుకు ఇవ్వలేదు? ఏమని చెప్పారు చంద్రబాబు నాయుడు గారు? నా దగ్గర డబ్బు లేదు. ఖజానా ఖాళీగా ఉంది. ప ఇంతకు ముందున్న ప్రభుత్వం మొత్తం దోపిడీ చేసింది అని అన్నారు. మరి మీరు అప్పులు తీసుకొచ్చారు. ఓకే. ప్రతి సాధారణ పౌరుడు తెలుసుకోవాల్సింది ఏమిటయ్యా అంటే, ప్రభుత్వాలు చేసే అప్పులకి ప్రజలు వడ్డీలు కడుతున్నారు. హ్మ్. అంటే వైసీపీ రూలింగ్‌లో అప్పులు జరగలేదా? నేను అప్పుల గురించి మాట్లాడా. ప్రభుత్వాలు, ప్రతిపక్షాలు మాట్లాడలా. హ్మ్. హ్మ్. ప్రతి సాధారణ పౌరుడి నడ్డి మీద పడుతుంది ఏ అప్పు తాలూకా వడ్డైనా. హ్మ్. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, ఏ ప్రభుత్వమైనా ప్రజలకి ఉపయోగపడాలి. ప్రజలకి ఉపయోగపడుతోంది ఎవరో ప్రజలకి తెలియట్లేదా? హ్మ్. తెలియట్లేదా? ఈ రోజు వరకు తెలియట్లేదా? వచ్చి 2.5, 3 సంవత్సరాలు అవుతోంది. అవును. 100కి 100% 6 పథకాలు, హామీలు జరిగాయా? జరగల. హ్మ్. అంటే ఇప్పుడు నువ్వు నన్ను అడగొచ్చు. ఇంతకుముందు ప్రభుత్వాలు చేశారా? నేనప్పుడు చూసింది ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పేదవాడిని హక్కున చేర్చుకుంది. పేదవాడికి అండగా నిలబడింది. దళిత, బల బలహీన వర్గాలందరికీ అందుబాటులోకి వచ్చింది. ప్రతి ఒక్కటి వాళ్ళకి అందేలా చేసింది. హ్మ్. అందేలా చేసింది. ఇది మాత్రం నేను వాళ్ళే అంటున్నారు గదా! అనవసరంగా పాలిచ్చే గేదెను వదిలిపెట్టి హ్మ్. పాలిచ్చే గేదెని వదిలిపెట్టి ఒడ్డుపోయిన గొడ్డును తెచ్చుకున్నాం మేము అని అంటున్నారు. ఎందుకంటున్నారు? హ్మ్. దేనికంటున్నారు? ఇవాళ ఒక ప్రభుత్వ అధిపతులు గాని, ప్రభుత్వ ప్రధాన మంత్రులు గాని, ముఖ్యమైన నేతలు గాని వెళితే ఎంతమంది వాళ్ళకి అనునయంగా ఆహ్వానం పలుకుతున్నారు? ఎంతమంది వెళుతున్నారు? హ్మ్. ఒక ప్రతిపక్ష నాయకుడు బయటికొచ్చి సాయి కృష్ణ విషయాన్ని నిలదీస్తే అప్పుడు ఆ కుటుంబాన్ని సీఎం ఆఫీస్‌కి పిలిపిచ్చారు. అప్పటిదాకా గుర్తు రాలేదా? ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే ప్రభుత్వం, ప్రతిపక్షం. ఎందుకు ఆంధ్రప్రదేశ్‌లో నిరుద్యోగ యువత గాని, మెడికల్ స్టూడెంట్స్ గాని, రైతులు గాని, ఇతరత్రా వాళ్ళు కానీ, వ్యాపారస్తులు కానీ ఎందుకు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దగ్గరికి ఎందుకెళ్తున్నాడు? అటుకులు, బెల్లాలు ఇస్తున్నారా? హ్మ్. లేకపోతే గిఫ్ట్ ప్యాకెట్లు ఇస్తున్నారా? ఎందుకు వెళుతున్నారు? హ్మ్. గమనించాలి. ప్రభుత్వం దగ్గరికి ఎందుకు ఇప్పుడు లోకేష్ బాబు అన్నాడు ఆ రోజు. నాకు అడగాలని ఉంది. నాకు అపాయింట్మెంట్ ఇచ్చి చావరుగా ఎవరు? మీరు ట్రై చేసారా అపాయింట్‌మెంట్ కోసం? ఓయమ్మ నేను ఎన్నో సార్లు అడుగుదాం అనుకున్నా. 100 హ్మ్. రోజుల్లో నువ్వు గంజాయి బ్యాచ్ లేకుండా చేస్తా. కనబడితే నా మొహం చూపించను అని అన్నావు కదా! ఏమిటయ్యా నా లోకేష్ బాబు ఇది? హ్మ్. గంజాయి తాగి ఆడపిల్లల మీద అత్యాచారాలు చేస్తున్నారు. షూట్ అట్ సైట్ ఆర్డర్‌లు ఇవ్వయ్యా. ఆ గంజాయిని, డ్రగ్స్‌ని ప్రోత్సహించింది వైసీపీ అంటా ఉంటారు నేను చాలా మంది. ఇప్పుడు ప్రతిపక్షం, పాలక పక్షం ఎప్పుడూ అత్తాకోడళ్ళ లాంటిది. హ్మ్. అత్తంటే కోడలికి పడదు, కోడలంటే అత్తకి పడదు. కానీ ఇక్కడ సమన్వయం చేసుకొని ప్రజలకి మేలు కలిగేలా మాట్లాడాలి, చెయ్యాలి, ఆచరించాలి, ముందుకెళ్ళాలి. హ్మ్. అక్కడ ప్రభుత్వాలతో, పార్టీలతో కాదు. ప్రభుత్వంలో ఎవరున్నా, ప్రతిపక్షం ఎవరున్నా సగటు మనిషి జీవితానికి అన్యాయం జరగకూడదు. జరుగుతోందిగా. ఎందుకు హ్మ్. జరుగుతోంది? ఎందుకు డ్వాక్రా మహిళలంతా రోడ్డు మీదకొచ్చారు? ఎందుకు మున్సిపల్ సిబ్బంది రోడ్డు మీదకొచ్చారు? ఎందుకు తిరుపతిలో ఆ క్లీనింగ్ చేసే వాళ్ళంతా జీతాల కోసం బయటికొచ్చారు? పాలన చక్కగా ఉంటే రారు కదా బయటికి. హ్మ్. రారు కదా! వస్తారా? రారు. పాలన బావుంటే రారు. పాలన వాళ్ళకి తగినట్టుగా ఉంటే ఒకలా ఉంటుంది.
హ్మ్. ప్రజలకి తగినట్టుగా ఉంటే పాలన బాగుంటుంది. ఈ విషయాన్ని గ్రహించాలంతా. ఇక్కడ నా విధానం ఏమిటంటే, సమస్యలు వస్తే ప్రతిపక్ష నాయకుడి దగ్గరికి వెళ్తున్నారు. హ్మ్. ఏదన్నా అవకాశాల ఆఫర్ల కోసం ప్రభుత్వ అధికారుల దగ్గరికి వెళ్తున్నారు. ఏది ఎక్కువ ఇంపార్టెన్స్ అవుతుంది? హ్మ్. సో, ఇక్కడ ప్రభుత్వం ఈవెన్ ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రభుత్వం కూటమి ప్రభుత్వంలో రాకముందు వాళ్ళు చెప్పినవేంటి? ఇవాళ చేస్తున్నవేంటి? హ్మ్. నేను 6 పథకాల హామీలు జీరో అని నేను చెప్పను. ఓ 30, 35% అయ్యాయేమో అని చెప్తా. ఎందుకంటే వాళ్ళు ఉంటారుగా. వాళ్ళ పార్టీల వాళ్ళు జెండాలు మోసిన కార్యకర్తల్ని అందరిని గుర్తుపెట్టుకోగలరా? హ్మ్. ఇవాళ జెండా మోసి ఒక కార్యకర్త ఏ పార్టీ వాడైనా తన పార్టీ, తన నాయకుడు గెలిచేంత వరకు ఎముకలు ముక్కలు చేసుకొని తిరుగుతాడు. గెలిచిన తర్వాత కార్యకర్తలందరూ సంతోషంగా ఉన్నారా? కార్యకర్తలందరికీ న్యాయం జరిగిందా? కార్యకర్తలందరికీ ఉద్యోగాలున్నాయా? భీమాలున్నాయా? ఇళ్ళున్నాయా? ఏమున్నాయి? లేదు. అభిమానంతో కార్యకర్తలు మిమ్మల్ని గెలిపించినప్పుడు ఆ అభిమానుల్ని, అభిమానంతో వచ్చిన కార్యకర్తల్ని కళ్ళల్లో పెట్టుకొని కాపు కాయాల్సినటువంటి బాధ్యత నాయకులకు ఉంటుంది. ఎంతమంది చేస్తున్నారు? హ్మ్. ఎంతమంది చేశారు? చూస్తారు త్వరలో. అటువంటి నాయకుడు రాబోతున్నాడు. త్వరలో చూస్తారు. కొత్త నాయకుడా? అతి త్వరలో చూస్తారు. యెస్. కొత్త నాయకుడు. అతి త్వరలో చూస్తారు. అటు జగన్మోహన్ రెడ్డిని చూస్తారు. ఇటు ఇంకో కొత్త నాయకుడిని చూస్తారు. ఖచ్చితంగా చూస్తారు. అనుమతిస్తే కాఫీ తాగుతారు. ప్లీజ్, ప్లీజ్, ప్లీజ్.